హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకి సూపర్ గుడ్ న్యూస్ అండి. డీఏ పెంపు అయితే అమలు. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోనైతే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఉద్యోగులకు మరియు పెన్షనర్లకి శుభవార్త అండి. పెరిగిన డీఏ అమలు. తెలంగాణలో పనిచేస్తున్నటువంటి విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి ఉద్యోగ పెన్షనర్లకు, కుటుంబ పెన్షనర్లకి సూపర్ గుడ్ న్యూస్ అయితే అందించింది రాష్ట్ర ప్రభుత్వము. ప్రభుత్వం డీఎన్ఎస్ అలవెన్స్ పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా గారైతే అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. పెరిగిన డీఏ వివరాలైతే ఈ విధంగా ఉన్నాయండి. సో, 2024 జూలై 1 నుంచి పెరిగిన డీఏ అయితే అమల్లోకి రానుంది. గతంలో 11% ఉన్నటువంటి డీఏ ఇప్పుడు 14.07% అయితే చేరుకోవడం జరిగింది. మొత్తానికి ఫిబ్రవరి 1వ తేదీన పెరిగిన డీఏ వేతనం రూపంలో అయితే అందిందనమాట. సో, ఉద్యోగులకి ఈ నెల వేతనంతో పెరిగిన డీఏ అయితే పొందారు. ఇక పెన్షనర్లకు లాభం, బకాయిల చెల్లింపులు. గతేడాది 2023 జూలై నుంచి డిసెంబర్ వరకు పెండింగ్‌లో ఉన్న ఈ బకాయిలను జీపీఎఫ్ అకౌంట్‌లో జమ చేయనున్నారు. సో, కుటుంబ పెన్షనర్లకి కూడా పెరిగిన డీఏ ప్రయోజనం కలిగేలాగా చర్యలైతే తీసుకుంటున్నారు. పెన్షనర్లకు పెద్ద ఊరట. పెరిగిన డీఏతో పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు మరింత లబ్ధి. కుటుంబ పెన్షనర్లు కూడా ఈ పెంపు వల్ల ప్రయోజనం పొందనున్నారు. మిగిలిన డీఏల చెల్లింపులపై ఉద్యోగ సంఘాల పోరాటం. ప్రస్తుతం ఒక డీఏ మాత్రమే పెండింగ్‌లో ఉంది. మిగిలిన పెండింగ్ డీఏలపై అయితే ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి. త్వరలోనే మిగిలిన పెండింగ్ డీఏల వివరాలపై అయితే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఉద్యోగులకు, పెన్షనర్లకు పెరిగిన డీఏతో ఊరట. మరిన్ని లబ్ధి కార్యక్రమాల కోసం అయితే ఎదురు చూస్తున్నారు.